తీవ్ర వాయుగుండము పశ్చిమ మధ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతము, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో దాని యొక్క దిశ రికర్వ్ అయ్యి నైరుతి దిశగా కదిలి ఈ రోజు పొద్దున్న 5:30 గంటలకు నైరుతి బంగాళాఖాతము, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతము, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల దగ్గర వాయుగుండంగా బలహీనపడింది. అది మరింత దక్షిణ నైరుతి దిశగా కదిలి ఈ రోజు పొద్దున్న 8:30 గంటలకు వాయుగుండంగానే కొనసాగుతుంది. 12.8 degrees నార్త్ లాటిట్యూడ్, 80.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ దగ్గర, అంటే సుమారుగా చెన్నైకి 40 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంగాను, పుదుచ్చేరికి 120 కిలోమీటర్ల ఈశాన్యంగాను, అదే విధంగా నెల్లూరుకి 190 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశగాను ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లోనే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతాలు పడతాయి. రేపు ఎల్లుండి క్రమేపీ దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గి కొన్ని ప్రాంతాల్లోనే తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో పడతాయి. అదే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతం కొన్ని ప్రాంతాల్లోనూ, రేపు ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతం పడే అవకాశం కనబడుతుంది. హెవీ రైన్ఫాల్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు భారీ వర్షపాతాలు నెల్లూరు, తిరుపతి, ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షపాతాలు పడే అవకాశం కనబడుతుంది. ఇక గాలుల విషయానికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని తీరం వెంబడి తీరం ఆవల కూడా గంటకి 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగం వరకు ఈ రోజు సాయంత్రం వరకు గాలులు ఉంటాయి. ఈ రోజు సాయంత్రం నుంచి క్రమేపీ గాలుల యొక్క వేగం తగ్గుతూ గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం ఆవల ఉంటాయి. అదే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఈ రోజు గాలులు గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగం వరకు తీరం వెంబడి తీరం ఆవల ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా కనబడడం వల్ల మత్స్యకారులకు వేటకు వెళ్లరాదని హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా గాలుల యొక్క ప్రభావము, ఈ వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉండడం వల్ల ముఖ్యంగా పోర్టులు అన్ని ఓడరేవుల్లోనూ, అంటే ఈ సౌత్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓడరేవులు ముఖ్యంగా కృష్ణపట్నము, నిజాంపట్నము, మచిలీపట్నం ఓడరేవుల్లోనే 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నాం. అదే విధంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే విశాఖపట్నంలోని 1వ నంబర్ DC1 అంటే డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నంబర్ 1 కంటిన్యూ చేస్తున్నాం. అదే విధంగా కాకినాడ, గంగవరం చూసుకున్నట్లయితే DC1 తో పాటు సెక్షన్ సిగ్నల్ 2 and 4 కూడా ఇష్యూ చేశాం.